నాకు తెలియదు నాయన, నిత్యవాణి చదువు లేదంటే పిల్లరా దేవుడు అప్పుడు నాకు యెహోవా ఈరే చూపించాడు. బైబిల్లో ఎక్కడుందో నాకు తెలిసి చదువు లేదు. ఆ తెల్లటి గోడ మీద గ్రీన్ అక్షరాలు కనబడుతున్నాయి, యెహోవా ఈరే అని. నేను చూసుకుంటాను, నీకు చదివిస్తాను, నేను వాడుకుంటాను కుమారుడా అని ప్రభువు నాతో మాట. 3 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తాను నేను, నా భార్య. అప్పుడు దేవుడు నన్ను పిలిచారు. 76వ సంవత్సరం మే నెల 13వ తారీఖున. దేవునికి మహిమ కలుగునుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవదు కానీ 9వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ద్వారా దేవుడు నన్ను పిలిచారు. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయి ఎడల నాకు శ్రమ. అదేనండి అధ్యాయం, అదేనా 9:11. ఎన్నో చెప్పగలను. ఈరోజు చదువుకున్న వాళ్ళకంటే నేను గొప్పవాడిని ఫీల్ అయిపోతలేదు, కానీ ఎందుకు పనికిరాని బుద్ధిహీనుడిని. పెంట గొప్ప మీద వాళ్ళు పైకి లేవనెత్తుతాడన్న మాట నా జీవితంలో అక్షరాల 100% జరిగించాడు దేవుడు. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము. నేను వాక్యం చెప్పడానికి నిలబడితే బైబిల్ తిరగకుండా ఎన్నో ప్రసంగాలు ఇస్తూ ఉంటారు, అది వేరే సంగతి. ఈరోజు ఇప్పుడు మేము అక్కడి నుంచి WME సంస్థ వాళ్ళు జీతాలు ఇచ్చేవారు, మాకు సమృద్ధిగా ఉండేది. అప్పుడు వాళ్ళు జీతాలు ఆఫ్ చేశారు, ఎవరింటి కాళ్ళకి వెళ్ళిపోండి సంఘాలకంటే. అప్పుడు 3 నెలలు మమ్మల్ని జీతాలు లేకుండా చేస్తే అప్పులు అయిపోయాం. అప్పుడు అన్నారు, వెళ్ళిపోండి మీ జీతాలు ఇవ్వడం. అప్పుడు 3 నెలలు ప్రార్థన చేస్తాను, నా భార్య నేను అక్కడ ఉండి ప్రార్థన చేస్తే ఈ గ్రామాన్ని చూపించేవాడండి దేవుడు. అప్పుడు WME చర్చిలకి సాక్ష్యాలు సభలకు వాకింగ్ చెప్పేవాళ్ళు, ఆత్రేయపురం వచ్చి. అప్పుడు పేతురు గారి చర్చికి కూడా 2-3 సార్లు వచ్చి వాకింగ్ చెప్పాను, అదే తెలుసు. అప్పుడు ఈ గ్రామం చూపించేవాడు ఈ పరిసర ప్రాంతాల్లో. తీరా కాకినాడ వచ్చేసాక, కాకినాడ వచ్చిన తర్వాత వీరవారం వచ్చేసి అక్కడ 3 నెలలు ఉపవాసం ప్రార్థన చేస్తాం. అప్పుడు కూడా ఇదే పరిసర ప్రాంతాలు చూపించాడు. అప్పుడు దినకరణ గారి సభలు జరుగుతున్నాయి, అందులో జోసెఫ్ బెన్నయ్య గారిని మేము కలిసాం ప్రభు సన్నిధానం. అప్పుడు దినకరణయ్య గారు స్టేజ్ మీద పిలిచారు నన్ను. నా కుమారుడు బిడ్డను పోగొట్టుకుని చాలా శ్రమల్లో స్వాధం నుంచి వచ్చావు, నువ్వు గొప్ప సేవ చేసావు, చాలా శ్రమలు పడ్డావు, నేను ఇంకా అంతకంటే అధికంగా నేను వాడుకోబోతున్నాను అని ప్రొఫెసర్ చెప్పారు. అక్కడ మీ కాన్ఫరెన్స్ పెట్టేవాళ్ళు అయ్యారంతా నడిపించేవారు. అప్పుడు కలిస్తే బ్రదర్ ఇక్కడ ఆర్యవటంలో పరిచయం ఉంది, రెండు బుధవారం తీసుకొచ్చాను నేను. బెన్నాయి గారి దగ్గర తీసుకెళ్తే పిల్లరా అన్నారు, బ్రదర్ మన బిడ్డలు సేవ చేస్తున్నారు, చర్చలు ఉన్నాయి, కలిసి ఉండండి, మాతో కలిసి ఉండండి, జోసెఫ్ శ్యామ్ గారు ఉన్నారు కలిసి ఉండండి. ఆ ఇంట్లో చేర్చుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబంలో నాకు ఒక మంచి గౌరవం. దేవుని స్తోత్రములు. తండ్రిగా కొడుకులా చూశారండి అమ్మగారు, సువార్తమ్మ గారు, బెన్నాయి గారు కూడా. నేను మర్చిపోలేను. చాలా శ్రమంలో కష్టాలు మమ్మల్ని ఆదుకున్నారు. నా కుమార్తె 3 రోజులు బ్రెయిన్ పేరు వచ్చి 3 నెలలు జనరల్ హాస్పిటల్ ఉంటే జోయమ్మ గారు అందరూ కూడా మమ్మల్ని ఆదుకుని ప్రార్థన చేసి నా కూతుర్ని సండే స్కూల్ స్టూడెంట్స్గా నా భార్య నన్ను కూడా ప్రేమించి ఎంత సహాయం అంటే నేను చెప్పలేము. అప్పుడు ఇక్కడ తీసుకొచ్చారు, కాంతం గారి ఇంటికాడ చిన్న షెడ్ వేశారు. అక్కడ ఒక 20 మంది 25 మంది భాస్కర మేస్టర్ గారు ఉండేవారు. అక్కడే మాకు భోజనాలు, కాంతం గారి ఇంటిలో భోజనాలు చాలా బాగా చూసేవారు. 96లో ఆ చర్చి అది చెట్టు పడిపోయింది. అయితే పిల్లగా చెట్టు కింద అక్కడ పెట్టేవాళ్ళు, అరుగు కింద ఎవరు లేరు. ఇంకా భాస్కర మేస్టర్ గారి ఇంటికి కట్టుకుని కాకినాడ వెళ్ళిపోయారు. ఇక్కడ విశ్వాసులు ఎవరు లేరు, 3 7 అలా ఉండేవారు. 15 పైసలు 20 పైసలు కానుక వచ్చేదండి. 3తో 7 సంవత్సరాలు ఆరాధన చేశామండి ఇక్కడ 3తో. నేను ఎవరన్నా పిలిచి వెళ్ళిపోయేవాడిని వాకింగ్ చెప్పడానికి. పాస్టర్ గారు వచ్చి ఆ బిడ్డను తీసుకుని వచ్చి వాకింగ్ చెప్పి అలా వెళ్ళిపోయేది. అయ్యారు నాకు నెలక కొంచెం పైసలు ఇచ్చేవారు ఛార్జీలకి. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా దేవుడి సంతానం ఇక్కడ వెళ్ళిపోతాను అయ్యగారికి అప్పగించేసి ఏమనుకోకుండా ఇప్పుడు అనేవారు. నాన్నగారు కూడా అనేవారు, బ్రదరు జోషితో చెప్పేయండి, నాకు ఇచ్చేయమని చెప్పండి. బెల్లిబాబు గారు కూడా అనేవారు, ఇది అభివృద్ధి అయితే తీసేసుకుంటారము, మీరు కష్టపడి సేవ చేస్తున్నారు అంటే ఇది ఎవరిది సొంతం కాదండి, దేవుడిది. ఎంతకాలం సేవ చేయాలి అంతకాలం చేస్తాం, ప్రభుత్వ దగ్గరికి వెళ్ళిపోతాం, ఇది సొంతం కాదు. నేను కూడా పిల్లారా ఒరిస్సా రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం,
మా సొంత వీరవరం జగన్పేటలో ఇంచుమించు ఒక 10 నుంచి 11 సంఘాలు ప్రియులారా దేవుని యొక్క సన్నిధానంలో స్థాపించగలిగాను. దేవుని స్తోత్రములు. వీరవారంలో ఒకటి అక్కడ పెద్ద సభలు పెట్టేవాళ్ళు జగన్పేట. ఇటీవలే మొన్న మా బావగారు చనిపోయారు, బెంజమిన్ గారు, నేను వెళ్ళకపోయాను. ఆ సంఘానికి పెద్దగా ఉండేవారు. అలాంటి పరిస్థితులు ఇక్కడికి మేము అడుగు పెట్టామండి. అయ్యగా తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆదివారం ఆరాధన చూడమని పంపించేవారు. ఆ టైంలో ఈ స్థలం అమ్మడానికి వచ్చారు కొండయ్య గారు. వరమ్మాయి మరీని బయట పంపుతూ 20,000కి ఈ స్థలం ఇచ్చేస్తామండి, ఇతను ఇచ్చినట్టు అని అంటే మాకు చేతిలో రూపాయలు లేని టైం, పావలాలు లేని టైం. అప్పుడే అయ్యగారి దగ్గరికి వెళ్తే నేను రమణీపేటలో స్థలం కొన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, అది మీకు ఇచ్చేస్తున్నాను, మీరు కొంటారో ఏమి చేస్తారో తీసేసుకోండి అని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి అయ్యగారు, శ్యామయ్య గారు ఉన్నారు, అభిన్నాయన్ గారు ఎన్నో 60 సంవత్సరాలు సేవా పరిచయం చేసిన ఆ చర్చి కల్పంతా కూడా అవన్నీ కూడా పింకు ఇదంతా కూడా ట్రాక్టర్ మీద పెట్టి తోలించారు అయ్యగారు, శ్యామయ్య గారు. సపరేట్ కూడా దేవుని చూపించారు. కొన్ని వేల రూపాయలు ఇచ్చారు కుటుంబం చర్చి కట్టడానికి కూడా. ఆ కృపారావు గారు కూడా 50,000 ఇచ్చారు. దేవుని సన్నిధానంలో పిల్లరా ఇక్కడ చింత చెట్లు నుండి చింత చెట్లు కింద చిన్న ఆరాధన మొదలు పెడితే ఆ కొంగలు రెట్లేసి ఇది కూడా ఇక్కడ ఇది ఉత్తరే ఇచ్చినట్టే. మా ఎవరు మా రాహిలమ్మ గారు ఉన్నారు, వారి 3 కుమార్తెలు కూడా కొండయ్య గారు. ఆ స్థలం ఇది కొన్నామండి. 20,000కే కొన్నాం 10 సెంట్లు అప్పట్లో. 20,000. నా భార్య కొంచెం డబ్బు దాచుకుని సహకరించారు. అది కలిపి డాక్టర్ డిఎన్ ప్రసాద్ గారు కొంచెం డబ్బులు ఇచ్చారు దేవుని సన్నిధానంలో. ఈ గారు మరి ఇవన్నీ కూడా కలిపి ఒక 20,000 పెట్టి స్థలాన్ని కొనగలిగాము. దేవుని కృప అంతే. అయితే ఇక్కడ చర్చి కట్టడానికి మాత్రం దేవుడు చాలా సాయం చేశారు. శ్యామ్ బెన్నయ్య గారు, జోసెఫ్ బెన్నయ్య గారు, కృపారావు గారు. అలాంటి పరిస్థితుల్లో ఈ చర్చి కట్టడం చిన్న పాకేద్దారని అనుకున్నాము, కానీ అప్పుడే 1,60,000 పెట్టి ఈ చర్చి కట్టాం. మరి క్రీస్తు చేసిన మరి ప్రసన్న బాబాయ్ గారు, బెన్నయ్య గారు, పెద్దలూరు గారు ఆ చేతుల మీదుగా జోసయ్య గారు, శ్యామయ్య గారి చేతుల మీద భాస్కర్ రమేష్ గారు శంకుస్థాపన చేశారు. అయితే పిల్లల చిన్న సంఘమే ఇక్కడ కూడా ఏమి ఉండేది కదండి, మాకు ఏమి ఉండేది కదా, చాలా కష్టాలు పడేవాళ్ళం, శ్రమలు పడేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో పిల్లల నా కుమార్తెను కూడా చదివించడానికి డబ్బులు ఠాగూర్ కాన్వెంట్ మేనేజర్ గారు 10th క్లాస్ వరకు ఫ్రీగా చదివించారు. తర్వాత కాలేజీ చాలా దేవుడు ఆశీర్వదించి మరి దేవుని యొక్క చాలా శోధనలో కూడా మమ్మల్ని నా కుమార్తెకి ఒక మంచి భర్తలు ఇచ్చాడండి. మల్లుడు గారు, ఎర్నెస్ట్ బిల్లీ గ్రహం గారు చాలా గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్, బెంగళూరు, గొప్ప దైవచంద్రులు. 3 అన్నదమ్ములు, జాన్ సామ్యూల్ కిమ్ గారు, అలాగే కృపాల్ సింగ్ గారు, మా అయ్యంకుడు గారు, మా బామ్మర్ది జాన్ మోజెస్ గారు, రెవరెండ్ జాన్ మోజెస్ అయ్య గారు నాకు మరి ఇయ్యంకుడు అయ్యారు. మా చెల్లి గ్లోరీ కుమారి ఇటీవలే నవంబర్లో 14 నేను ప్రభుత్వం నిద్రించారండి. మరి ఈ యొక్క పరిస్థితుల్లో మేము చర్చి కట్టి ఎలా ప్రార్థన చేస్తుంటే సంఘము అభివృద్ధి అయ్యింది. ఎంతోమంది యవనస్తులు ఉన్నారు, గ్రామస్తులు, పెద్దవాళ్ళు, భయంకరమైన త్రాగుబోతులు ఈ గ్రామంలో, వాళ్ళందరూ కూడా రక్షణ పొందారు, ప్రభుని నమ్ముకున్నారు. చేతులెత్తి దేవుని స్తుతించండి. ఈ ఇల్లు చేతుల మీదుగానే కట్టారు. ఈ పరిస్థితి అంతా వాళ్ళు పరిస్థితి చేస్తున్నారు. మంచి యవనస్తులు, లోకంలో దేనిని ఆశించరు, వాక్యమే వాళ్ళకి కావాలి. అలాంటి యవనస్తులు దేవుడు ఇచ్చాడు. ఈరోజు ప్రియులు చాలామంది కువైట్లో ఉన్నారు, మస్కట్ దుబాయ్లో ఉన్నారు. ఆ తర్వాత ఆ స్థలం అమ్మడానికి వచ్చింది 5 సెంట్లు స్థలం. అది 1,30,000కి కొన్నాం. ఇదమ్మ 20,000 కొన్నాం. 10 సెంట్లు, 5 సెంట్లు 1,30,000 కొన్నాం. తర్వాత అవతల స్థలం వచ్చింది అమ్మడానికి. పిల్లరా ఈ యొక్క ఇల్లు కట్టాలని ప్లాన్ చేసినప్పుడు గవర్నమెంట్ లోన్ ఇచ్చిందని అడవుడుగా పునాది వేసేసాము. దీనికి గవర్నమెంట్ లోన్ కూడా ఇవ్వలేదు. ఆఫ్ చేస్తాం, మేము కట్టడానికి సరిపోం, తినడానికి తిండి లేని పరిస్థితుల్లో సంఘం ఇచ్చే ఆ కానుకలు బియ్యంతో మేము పోషింపబడేవాళ్ళు. కాకినాడలో మంచి స్నేహితులు ఉన్నారు, కానుకలు ఇచ్చేవారు. నేను అలాగా బిలీనాయర్ గారి కుటుంబం ఫ్యామిలీ అంతా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని నిలబెట్టారు. ఈ 14 సంవత్సరాలు అలా ఉండిపోయింది. తర్వాత ఇక్కడ సువార్తమ్మ గారు, అల్లుడి గారు, భాస్కరరావు గారు, ధవళేశ్వరం, ఆయన 100 బస్తాలు సిమెంట్ ఇస్తానని వాగ్దానం చేశారు. 100 బస్తాలు కాదు, 115 బస్తాలు సిమెంట్ ఇచ్చారు. స్లాబ్కి దేవుని కూడా స్లాబ్ వేయడం జరిగింది. స్లాబ్ వేసిన 3 సంవత్సరాలు ఉండిపోయింది కట్టడానికి. మినిస్టర్ గారు, ఎంపీలు, వాళ్ళందరూ అన్నారు మీరు కట్టేస్తామని వచ్చారు. తోట నరసింహ గారు కూడా చూశారు, ప్లాన్ అడిగారు. నేను ఉపవాసులు ప్రార్థన చేశాను 10 రోజులు. సంఘంతో చెప్పాను 3 నెలలు మైకులో, ఎవరి దగ్గర చేతులు సాపోతే నా కుమారుడు నేను కట్టిస్తానని చెప్పాడు.
స్తోత్రం చెప్పలేరా మీరు? అలా కూర్చొని ప్రార్థన చేయటం మొదలు పెట్టాం. దేవుడు ఇల్లు కట్టడానికి పాస్టర్ గారికి ఎంతో డబ్బు వచ్చేస్తున్నామో పాలన నుంచి ఏదో వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో అనుకుంటున్నారు చాలామంది. ఎవరు పంపలేదు. మా అల్లుడి గారిని దేవుడు ప్రేరేపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మా అల్లుడి గారిని ప్రేరేపించి ఈ గృహము ఎన్నో లక్షలు పెట్టి ఎందుకు పనికిరాని గృహాన్ని ఈ విధంగా రూపుదిద్దడానికి దేవుని మహాకృప. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కొట్టేవారి ప్రయాసం. దేవుడు కట్టకపోయినా నేను కట్టేస్తాననుకుంటే కట్టలేకపోయాను, కానీ దేవుడే కట్టించాడు. అందుకే వాక్యం పెట్టాం. కాబట్టి ఇప్పుడు ఈ గృహ ప్రవేశం కూడా